శైలకు విజ్ఞప్తి నేను ఇచ్చే విజ్ఞప్తి ఏం లేదు, ఆయనే చెప్పాడు ఆల్రెడీ. సో ఎంటర్టైన్మెంట్ ఫిలిం అంటే నాకు ఒక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు పెళ్ళం ఊరెళ్తే ఆవిడ మావిడే సినిమాలు ఎలా ఉంటాయో ఆ ప్యాలెట్ అంటే కొంత ఆ ఫ్లేవర్ కనిపిస్తూ ఎంటర్టైన్మెంట్ వే కంప్లీట్గా రవితేజ గారు ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ తోటి అండ్ వెన్నెల కిషోర్ గారు సునీల్ గారు వాళ్ళిద్దరి కాంబినేషన్లో కామెడీ కంప్లీట్గా వర్కౌట్ అవుతూ మధ్యలో సత్య గారు ఎంటర్టైన్ చేస్తూ వైవా హర్ష గారు ఎంటర్టైన్ చేస్తూ సో ఓవరాల్గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చింది సినిమా. అండ్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగా నచ్చాయి నాకు. ఫుల్గా సాంగ్స్ మంచి ఎనర్జీని ఇచ్చాయి. అండ్ లేదు ఇద్దరు ఒకలే, సేమ్ లెవెల్ ఆఫ్ ఇద్దరిది సేమ్, ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు, ఇద్దరిది సేమ్ ఎంటర్టైన్మెంట్, సేమ్ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ అంతే. సో ఎక్కడ ఒకరిది ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ బాగుంది మెయిన్గా. అంటే మనకు కావాల్సిన సినిమా వచ్చాము డబ్బులు పెట్టంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫ్యామిలీస్తో కూర్చొని చూడాలి. సో అలాంటి ఫ్యామిలీతో కూర్చొని సినిమా అయితే ఖచ్చితంగా భర్త మహాశైలకు వినొచ్చు. చెప్పానుగా ఇప్పుడు కొత్త కథలు, మీకు కొత్త కథలు రావు, అది ఎప్పటికే అప్పుడు నేను చెప్తున్నాను. కొత్త కథలు రావు, ఉన్న కథని ఎంత కొత్తగా ప్రజెంట్ చేశారన్నదే ఇంపార్టెంట్. సో ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ రోహన్, మెయిన్గా రోహన్ గురించి మాట్లాడాలి. రోహన్కి రవితేజ గారికి మధ్యన వచ్చే సీన్స్ కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యన. సో ప్రతి సీన్ నేనైతే నవ్వుకున్నా, నేను ఎంజాయ్ చేశాను. మనం సినిమాని నవ్వాము ఎంజాయ్ చేసామంటే దట్ ఈస్ వాట్ సక్సెస్ ఇట్స్. సో నాకు అది భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇచ్చింది, రాజాసాబు ఇచ్చింది, అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు ఇచ్చింది. సో పండగకి ఈ సినిమా లేదు, ఫ్యామిలీస్ అందరూ కూడా అన్ని సినిమాలు చూసిన 3 సినిమాలు వర్తే, థియేటర్కి రండి, చూడండి, సినిమాలను ఎంజాయ్ చేయండి. నాకు 3 ఒకటే ప్లేస్ ఇస్తా, 3 ఒకలాగే ఉన్నాయి. అంటే సూపర్ హిట్ అని చెప్పను, మరీ ఫ్లాప్ అని చెప్పను. నా వరకు ఎంజాయ్డ్ ద 3 ఫిలిమ్స్. సంక్రాంతికి కావాల్సిన మన ఎంటర్టైన్మెంట్లో 3 ఫిలిమ్స్ ఒకటే ప్లేస్లో నిలబడ్డే, 3టికి ఒకటే రేంజ్ ఇస్తా. నెక్స్ట్ 2 ఫిలిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. నా వరకు అయితే హిట్టేనండి రవితేజ గారికి. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది మొన్నటిదాకా మాస్ ఫిలిమ్స్, ఆ మాస్ కోసం అని చెప్పి అవి చేసినవి కొంత మిస్ అయ్యాము. ఆ ఎంటర్టైన్మెంట్ ఈజ్ బ్యాక్. ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్ అన్నాను, వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అన్నాను, అండ్ వింటేజ్ రవితేజ గారు ఈజ్ ఆల్సో బ్యాక్. ముగ్గురు కూడా వింటేజ్ స్టైల్ తీసుకొచ్చారు మనకి. వాళ్ళని వాళ్ళు మళ్ళీ ఆ పాత స్టైల్లో కొత్తగా చూపించుకున్నారు. సో అది బాగా నచ్చింది. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఉన్న పాటలన్నీ కూడా. అండ్ సీరియల్స్ మీద ఒక సాంగ్ చేశారు, అది థియేటర్లో మామూలుగా వైబ్ అవ్వట్లేదు నిజంగానే. పిన్ని సాంగ్ ఒకటి అండ్ ఇంకొక సాంగ్ ఒకటి పెట్టారు. సో అది 2 కూడా నేను థియేటర్లో, కార్తీక దీపం, ఆ 2 పాటలు. ఎందుకంటే మనకి కార్తీక దీపం ఈజ్ అన్ ఎమోషన్ అంటాం, ఆ ఎమోషన్ని చాలా పర్టికులర్గా రవితేజ గారు ప్రీవియస్ సినిమాల్లో పట్టుకున్నారు. ఎందుకంటే మన అనిల్ రావుపూడి గారితో చేసిన సినిమాలో దాంట్లో కూడా అలాంటి ఒక సాంగ్ ఉంటుంది. సో అది ఏదైతే ఉందో అది పల్స్ బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అది బాగా పట్టుకున్నారు, దట్ ఈస్ వాట్. సో నాకు సినిమా అయితే బాగా నచ్చింది, నేను ఎంటర్టైన్ అయ్యా. రేటింగ్ అంటే చెప్పాను కదా, సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ ఉన్నాయి. నాకు సినిమాలు చెప్పిన 3 సినిమాలు అంతే ఉన్నాయి. సినిమాలు సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం మనం కొంత హోల్డ్ చేసుకుంటే క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తాం మళ్ళీ. సో క్లైమాక్స్ కోసం అండ్ ఫస్ట్ హాఫ్ కోసం 2.25 ఇస్తాం.